అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మన లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ ఇంకా ఆర్గనాన్ సిరీస్లో ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే లక్షణాల క్రమానుగత శ్రేణి లేదా హైరార్కీ ఆఫ్ సిమ్టమ్స్. సరే, ఒకసారి ఆలోచించండి. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు. వాళ్లకున్న సమస్యలన్నీ చెబుతున్నారు. తలనొప్పి, కడుపులో మంట, నిద్ర పట్టట్లేదు, ఆందోళనగా ఉంది, మోకాళ్ల నొప్పులు, ఇలా ఒక పెద్ద లిస్టే చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని లక్షణాల్లో మనం ఎక్కడ మొదలుపెట్టాలి? దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి? ఇది మనందరికీ ఎదురయ్యే ఒక పెద్ద సవాలే కదా. ఈ సమస్యకు పరిష్కారం ఇక్కడే ఉంది. చూడండి, ఒకవైపు మన అన్ని లక్షణాలను ఒకే గాటన కట్టేసి సమాన చికిత్స ఇద్దామనుకుంటే ఫలితమేంటి? కేవలం గందరగోళం, ఏ రెమెడీ ఇవ్వాలో తెలియని కన్ఫ్యూజన్. కాని మరోవైపు చూడండి, అవే లక్షణాలను వాటి ప్రాధాన్యత ప్రకారం ఒక క్రమంలో ఒక పిరమిడ్లాగా అమర్చినప్పుడు మనకొక స్పష్టత వస్తుంది. సరైన రెమెడీ అనే లక్ష్యాన్ని మనం సులభంగా ఛేదించగలుగుతాం. అయితే ముందుగా మనం ఈ లక్షణాల సంక్లిష్టత గురించి కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. కేసు తీసుకునేటప్పుడు మనం ముందుకొచ్చే ఈ సమాచార ప్రవాహాన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. నిజానికి ఒక సరైన విశ్లేషణ పద్ధతి అనేది లేకపోతే ప్రతి లక్షణాన్ని సమానంగా చూడటమనేది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఇది ఖచ్చితంగా తప్పుడు రెమెడీ ఎంపికకు దారితీస్తుంది. ఉదాహరణకు, మామూలుగా వచ్చే జలుబు లక్షణాలకు ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని చెప్పే ఒక ప్రత్యేకమైన లక్షణానికి మనం ఒకే విలువ ఇవ్వగలమా? అస్సలివ్వలేం. అందుకే లక్షణాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది హోమియోపతిలో ఏదో ఒక ఆప్షన్ కాదు, అది అత్యంత అవసరం. సక్సెస్ఫుల్ ప్రాక్టీస్కు ఇది పునాది లాంటిది. మరి ఈ లక్షణాల క్రమానుగత శ్రేణి అంటే అసలు ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది రోగి యొక్క లక్షణాలను అత్యంత ముఖ్యమైన వాటి నుండి తక్కువ ముఖ్యమైన వాటి వరకు ఒక ఆర్డర్లో పెట్టే పద్ధతి అన్నమాట. ఇలా చేయడం వల్ల వ్యాధి యొక్క అసలు స్వరూపం మనకు అర్థమవుతుంది. దానివల్ల మనం సరైన సిమిలిమంను, అంటే ఆ కేసుకు సరిగ్గా సరిపోయే రెమెడీని పట్టుకోగలుగుతాం. ఇక్కడ మన అసలు లక్ష్యమేంటంటే, ఆ లక్షణాల గుంపులోంచి అంతగా ప్రాముఖ్యత లేని సాధారణమైన వాటిని పక్కన పెట్టి ఏ లక్షణాలైతే ఆ కేసును ప్రత్యేకంగా నిలబెడతాయో వాటిని గుర్తించడం. అంటే ఆ కేసును ఇండివిడ్యువలైజ్ చేసే లక్షణాలను వెలికితీయడం. ఈ మొత్తం క్రమానుగత శ్రేణికి మూలాధారం ఒకటే. అదేంటంటే, సాధారణ లక్షణాలకు, విశిష్ట లక్షణాలకు, అంటే కామన్ సిమ్టమ్స్కి, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్కి మధ్య ఉన్న తేడాను గ్రహించడం. ఇది గనక అర్థమైతే సగం కేసు సాల్వ్ అయిపోయినట్టే. ఈ ఉదాహరణ చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తలనొప్పి అని చెప్పడం ఒక సాధారణ లక్షణం. వందల జబ్బుల్లో, వేల మందిలో ఇది కనిపిస్తుంది. కాని గట్టిగా ఒత్తితే తలనొప్పి తగ్గుతుంది అని చెప్పడం అది విశిష్ట లక్షణం. దాన్నే మనం మొడాలిటీ అంటాం. ఈ చిన్న వివరమే ఆ రోగిని, ఆ కేసును ప్రత్యేకంగా మారుస్తుంది. ఇలాంటి లక్షణాలే మనకు సరియైన రెమెడీ వైపు దారి చూపిస్తాయి. సరే, ఇప్పుడు ఈ లక్షణాల ప్రాముఖ్యత క్రమాన్ని చూద్దాం. ఈ పిరమిడ్లో అన్నిటికంటే పైన టాప్ ప్రయారిటీలో ఉండేవి విచిత్రమైన, అరుదైన లక్షణాలు. వాటి తర్వాత రెండో స్థానంలో రోగి యొక్క మానసిక, భావోద్వేగ లక్షణాలు వస్తాయి. ఇవి వాళ్ల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. మూడో స్థానంలో మొత్తం శరీరానికి సంబంధించిన శారీరక జనరల్స్ ఉంటాయి. అంటే ఆకలి, దాహం, నిద్ర లాంటివన్నమాట. ఇక చిట్టచివరిగా ఏదో ఒక భాగానికి మాత్రమే సంబంధించిన శారీరక పర్టిక్యులర్స్. ఈ క్రమం మన విశ్లేషణకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది. ఈ లక్షణాల క్రమాన్ని పాటించడం వల్ల హోమియోపతి యొక్క ఆత్మలాంటి వ్యక్తిగతీకరణ లేదా ఇండివిజువలైజేషన్ సూత్రాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టగలమో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఎప్పుడైతే మనం లక్షణాల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకుని ఒక పటిష్టమైన క్రమానుగత శ్రేణిని నిర్మిస్తామో, అది నేరుగా మనల్ని సరైన వ్యక్తిగతీకరణ వైపు నడిపిస్తుంది. ఎందుకంటే ప్రతి రోగి, ప్రతి కేసు ప్రత్యేకమే. ఆ ప్రత్యేకతను పట్టుకోవడానికి ఈ హైరార్కీ మనకొక తాళం చెవిలాంటిది. మన ఆర్గానాన్ చెప్పినట్టు ఈ ప్రక్రియ అంతిమంగా సంపూర్ణ లక్షణాల సముదాయం, అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ను రూపొందించడంలో సహాయపడుతుంది. గుర్తుంచుకోండి, టోటాలిటీ అంటే కేవలం లక్షణాల లిస్ట్ కాదు, అది మన కంటికి కనిపించే వ్యాధి యొక్క నిజమైన ప్రతిబింబం. ఈ సంపూర్ణ చిత్రం దొరికితేనే మనం సిమిలిమంను తనుక్కోగలం. సరే, ఇప్పటిదాకా మనం చర్చించుకున్న విషయాల్లోని ముఖ్యాంశాలను
ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. మనం ఈరోజు నేర్చుకున్న వాటన్నింటిలోకి అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే. దయచేసి గుర్తుంచుకోండి. అన్ని లక్షణాలు సమానం కాదు. కొన్నింటికి విలువ ఎక్కువ, కొన్నింటికి తక్కువ. ఈ తేడాను గుర్తించడమే మన విజయానికి కీలకం. హోమియోపతి దిగ్గజం డాక్టర్ జేటీ కెంట్ చెప్పిన ఈ అద్భుతమైన మాటలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆయన ఏమన్నారంటే, ఒక లక్షణం దాని మొడాలిటీ ద్వారానే తరచుగా విచిత్రమైనదిగా లేదా విశిష్టమైనదిగా మారుతుంది. ఎంత గొప్ప మాట! ఒక సాధారణ లక్షణాన్ని అసాధారణంగా మార్చే శక్తి మొడాలిటీలకు ఉంది. ఈరోజు మనం చర్చించుకున్న ఈ క్రమానుగత శ్రేణిలోనే అత్యంత ముఖ్యమైన భాగాలైన జనరల్స్ వర్సెస్ పర్టికులర్స్ గురించి మన తరువాతి విశ్లేషణలో మరింత వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.